ఫ్రెండ్స్, ఈ తల్లి తన కుమారుడికి గుడ్డు ఉడకబెట్టడం నేర్పిస్తూ ఉంటుంది. కానీ గుడ్డు చేతిలో పడగానే ఆ అబ్బాయి వెంటనే దాన్ని పెట్టేసుకుంటాడు నోట్లో. అతను పుట్టుకతోనే మానసికంగా బలహీనుడు. తన బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేడు. చిన్న పిల్లాడిలా ఎప్పుడూ దూకుతూ నవ్వుతూ ఉంటుంటాడు. ఆ తల్లి దాదాపు 30 సంవత్సరాలు తన జీవితాన్ని పూర్తిగా కుమారుడికి అంకితం చేస్తుంది. అలా ఉండగా కొంతకాలంగా ఆమెకు తీవ్రమైన తలనొప్పులొస్తూ ఉంటుంటాయి. డాక్టర్లు పరీక్షలు చేసి క్యాన్సర్ అని చెప్తారు. ఆ మాట వినగానే తల్లి లోపల నుంచి పూర్తిగా కూలిపోతుంది. తన వ్యాధి కన్నా తన తరువాత తన కొడుకు ఎలా జీవిస్తాడో అన్న ఆలోచనే ఆమెను ఎక్కువగా బాధపెడుతుంది. ఒకరోజు అబ్బాయి పొరపాటున ఒక ఇనుప డబ్బాను మైక్రోవేవ్ లో పెడతాడు. వెంటనే చినుగులు వచ్చి ప్రమాదం జరుగుతుంది. తల్లి విద్యుత్ ఆపడానికి పరిగెట్టుతుంది. కానీ అబ్బాయి మాత్రం పెద్దగా నవ్వుతూ ఉంటుంటాడు. ఆ క్షణంలోనే తల్లికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపై తన కుమారుణ్ణి తన కాళ్ల మీద నిలబెట్టాల్సిందే అని. మొదట అతనికి బస్సులో ప్రయాణించడం నేర్పుతుంది. కానీ అతని దృష్టి మాత్రం ఎప్పుడూ చేతిలో ఉన్న రోటీపైనే ఉంటుంది. కోపంతో తల్లి అతని చేతిలోని రోటీని తీసేస్తుంది. అబ్బాయి పూర్తిగా విరిగిపోతాడు. నేల మీద కూర్చొని చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. తరువాత అతను ఒక బేకరీకి తీసుకెళ్తుంది. అక్కడ అందరూ పనిచేస్తూ ఉంటారు. కానీ అతను మౌనంగా అక్కడ ఉన్న వస్తువులన్నీ తింటూ ఉంటుంటాడు. తల్లి సహనం కోల్పోయి అతన్ని మందలిస్తుంది. ఆ రాత్రి తల్లి చాలా బాధపడుతుంది. ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. తర్వాత ఆమె వికలాంగ పిల్లల సంరక్షణపై ఉన్న పుస్తకాలు చదవడం మొదలుపెడుతుంది. తన పద్ధతిని మార్చుకుంటుంది. బస్సు మార్గాలను బొమ్మలు గుర్తులుగా తయారు పెడతారు. అబ్బాయి అవి చూసి సరైన చోట బటన్ నొక్కడం నేర్చుకుంటాడు. మెల్లగా ఒంటరిగా ఇంటికి రావడం కూడా అలవాటవుతుంది. ఇంట్లో ప్రతి వస్తువుపై లేబుళ్లు పెడతారు. ప్రతి పనికి చిన్న చిన్న స్టెప్స్ రాస్తారు. చాలా ఓర్పుతో అతనికి వంట చేయడం నేర్పిస్తారు. ఒకరోజు అబ్బాయి తల్లితో అంటాడు, అమ్మా, కళ్ళు మూసుకో. కళ్ళు తెరిచేసరికి తల్లి ఆశ్చర్యంతో నిలబడిపోతుంది. అతను పూర్తిగా ఒంటరిగా వంట చేసి పెట్టాడు. ఆ రోజు తల్లికి మొదటిసారి నిజమైన నమ్మకం కలుగుతుంది. కొంతకాలం తర్వాత తల్లి చనిపోతుంది. అంత్యక్రియల రోజు తల్లి ఫోటో ముందు ఆ అబ్బాయి నిలబడతాడు. చిరునవ్వుతో చూస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే అతని నమ్మకం ఒకటే, కన్నీళ్లు స్వర్గంలో వర్షంగా మారతాయట. కానీ ఆ చిరునవ్వు మధ్యలో కూడా అతని కళ్ల నుంచి కన్నీళ్లు మౌనంగా జారుతూనే ఉంటుంటాయి. ఈ తల్లి కోసం ఒక హార్ట్ ను కమెంట్లో తప్పక పెట్టండి.